విలక్షణ నటుడు కమల్ హాసన్, అగ్రదర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు 2 మూవీ పాన్ ఇండియన్ లెవెల్లో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. 1996లో రిలీజ్ అయిన భారతీయుడికి సీక్వెల్ గా శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీలో సిద్ధార్థ్, సముద్రకని, బాబీ సింహ, ఎస్జే సూర్య, రకుల్ ప్రీత్, ప్రియా భవానీ, శంకర్ ఇలా భారీ తారాగణంతో శంకర్ రూపొందించారు. ఈ మూవీని లైకా, రెడ్ జెయింట్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. భారతీయుడు 2 ఎలా ఉంది? సేనాపతి మళ్లీ వచ్చి ఏం చేశాడు? లంచగొండితనం, అవినీతి మీద కమల్ హాసన్ ఎలా నటించాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్వతంత్ర సమరయోధుడు అయిన సేనాపతి సమాజంలోని అవినీతిదారుల్ని, లంచగొండుల్ని చంపేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తన కొడుకు చందుని కూడా వదిలిపెట్టాడు. అవినీతి పరుడైన తన కొడుకుని కూడా వదలని సేనాపతి మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తిరిగి వస్తాడు. నేటి సమాజంలో పేరుకుపోయిన అవినీతి, లంచగొండితనం మళ్లీ ఎలాంటి పోరాటం చేశాడు? నేటి యువతను ఈ పోరాటంలో ఎలా భాగస్వామిని చేశాడు? అసలు సేనాపతి తాత రావటానికి నేటి సమాజం ఎలా చూసింది? సమాజంలోని పౌరుల బాధ్యతల్ని సేనాపతి ఎలా గుర్తు చేశాడు? చివరికి లంచగొండి సమస్యని, అవినీతిమయమైన అధికారుల్ని సేనాపతి ఎలా అంతం చేశాడన్నది భారతీయుడు 2. భారతీయుడు 2 సినిమాలో శంకర్ స్థాయిలో గ్రాండియర్, ఆ విజువల్ ని అన్ని కనిపిస్తూ ఉంటాయి. ప్రధానమైన ఎమోషన్, ఆ కనెక్టివిటీ మిస్ అయినట్లుగా అనిపిస్తోంది. లంచగొండితనం, అవినీతి అనేవి ఇప్పుడు చాలా రొటీన్ గా మారాయి. వాటిని తెరపై ఎంత ఆసక్తిగా చూపిస్తామన్నా దానిపైనే రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఈసారి సేనాపతి అందరినీ విసిగించేశాడని అంటున్నారు. శంకర్ తన పట్టుని కోల్పోయినట్లుగా అనిపిస్తోంది. ఆ స్థాయి మ్యూజిక్ ని చూపించలేకపోయాడు. అనిరుద్ మ్యూజిక్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. సేనాపతిగా కమల్ హాసన్ మాత్రం తన యాక్టింగ్ తో ఇరగతీశాడని అంటున్నారు. కమల్ లుక్, మేనరిజమ్స్ తో పాటు ఆయనపై వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం గూస్ బంప్స్ ని కలిగిస్తాయని చెప్పొచ్చు. కమల్ హాసన్ తో పోలిస్తే ఈ మూవీలో సిద్ధార్థ్ క్యారెక్టర్ లెంత్ ఎక్కువగా ఉంది. కమల్ హాసన్, సిద్ధార్థ్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయని రకుల్, బాబీ సింహ, సముద్రకనితో పాటు మిగిలిన వారు మెప్పించారని చెప్పొచ్చు. సినిమా మొత్తం రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. శంకర్ ఓల్డ్ స్కూల్ మూవీ, ఓ మెసేజ్ కు కమర్షియల్ హంగులను జోడించి ఈ మూవీని తెరకెక్కించారని ఫైనల్ గా చెప్పొచ్చు.